మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పూజ బాగా చేసుకొని చక్కగా ఉండ్రాళ్ళు పాయసం అన్నీ ఆరగించారని భావిస్తూ ఉన్నాం. గణేశుడు వినాయకుడు విఘ్నాలను నిజంగా తొలగిస్తాడా అనేది తరచూ చాలామందిలో వచ్చేటువంటి ప్రశ్న. కొంతమంది అడగడానికి భయపడతారు, కొంతమంది మొహమాటంతో వదిలేస్తూ ఉంటారు. అయితే ఎప్పటికప్పటికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్నల్లో ఇదొకటి. మనం గణేశుడి యొక్క రూపాన్ని చూసినట్లయితే మనకు తప్పకుండా విఘ్నాలు తొలగిస్తాడు అనేటువంటి విషయం మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే గణేశుడిని చూడగానే మనకు బాగా కొట్టొచ్చినట్లు కనపడేది ఆయన చెవులు. పెద్ద చెవులు ఉంటాయి, చాటంత చెవులు. అంటే ఏంటంటే ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళందరూ చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా వినాలా అనేటువంటిది గణేశుడి యొక్క రూపం మనకు చెప్పే మొదటి పాఠం. అలాగే గణేశుడి యొక్క నోరు చాలా చిన్నది. అంటే ఎక్కువ వినాలా, మాట్లాడడం తక్కువ మాట్లాడాలా అనేటువంటిది రెండవ ఇదన్నమాట. తర్వాత తల చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది అని అంటే ఆలోచన అనేది బాగా విస్తృతంగా ఆలోచన చేయాలా అనేటువంటి విషయం మనకు గణేశుడి యొక్క తలను చూస్తే అవగతం అవుతుంది. తర్వాత గణేశుడి దాంట్లో మరి అలాగే కొట్టొచ్చేటువంటి మరొక అవయవం తొండం. గణేశుడి యొక్క తొండము చాలా గొప్ప ఎఫిషియంట్ మెకానిజమ్స్. ఎందుకని అంటే ఏనుగు చిన్న గుండు సూదినైనా నేల మీద పడితే ఎత్తగలదు, అంత ప్రెసిషన్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఒక పెద్ద దూలాన్ని వాటినైనా పెద్ద చెట్టునైనా కూడా పెకలించగలదు. అంటే ఇట్లాంటి చిన్న అతి సూక్ష్మమైనటువంటి పనినైనా చాలా చక్కగా చేయగలదు, అతి పెద్ద పనినైనా కూడా చేయగలదు. అంటే ఆ చేయటం క్రియ లేదా ఆచరణలో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి అనేటువంటిది ఇంకొక ముఖ్యమైనటువంటి పాఠం మనకు గణేశుడిని చూస్తే తెలుస్తుంది. అలాగే గణేశుడి తలలో కళ్ళు రెండు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా స్వచ్ఛంగా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏ పనిని చేసినా, ఏ విషయాన్ని చూసినా కూడా చాలా స్వచ్ఛంగా చూడాలి. అంటే అది ఎలా ఉందో అలాగే చూడాలి. కానీ మనం ఏదో రకమైన కళ్ళద్దాలు, అంటే ఎల్లో కళ్ళద్దాలు వేసుకుంటే ఎల్లో కనపడుతుంది, ఎర్ర కళ్ళద్దాలు వేసుకుంటే ఎర్రగా కనపడుతుంది, నల్ల కళ్ళద్దాలు వేసుకుంటే బూజుగా ఉంటుంది. అట్లా మనం వేరేటువంటి పాత ఆలోచనలు, పాత వాసనలు, ఎవరో చెప్పుడు మాటలు, ఎవరో విన్న మాటలు, అట్లాంటివన్నిటితో చూడకుండా ఏదైతే విషయం ఉందో దాన్ని ఉన్నట్లుగా చూడడం అనేది ఇంకొక విషయం గణేశుడిని చూస్తే తెలుస్తుందన్నమాట. అట్లాగే గణేశుడికి 2 దంతాలు ఉంటాయి. అందులో ఒకటి మామూలుగా ఉంటుంది, ఒకటి విరిగిపోయి ఉంటుంది. అంటే ఒకటి ఏకదంతుడు అని అంటారు కదా. అదేమిటి అని అంటే మామూలుగా నేను అనేటువంటిది మన దాన్ని అహంకారం అంటారు. అంటే నేను అని అంటే నేను అనేటువంటి ఫీలింగ్ మాత్రమే. అలా కాకుండా దానికి అహంకారం జోడైతే అది అహంభావం కిందకి వచ్చి తలపైకి కళ్ళెక్కి మనం అందరితో మిస్బిహేవ్ చేయడం జరుగుతుంటుంది. అందులో మనం ఏంటంటే డిగ్నిటీ ఉంచుకోవాలి. అది ఒక తొండానికి ప్రతీక. రెండవ తొండానికి ఒక దంతానికి రెండవ దంతం అహంకారానికి ప్రతీక. ఆ రెండవ దంతం లేకపోవడం అనేది అహంకారాన్ని తీసేయడం అనేటువంటి ఇది తెలుస్తుంది. అలాగే గణేశుడి దాంట్లో ఇంకొక ముఖ్యమైన ఇది ఏంటంటే పెద్దగా ఉండేటువంటి పొట్ట అంటే అది ఏది వచ్చినా కానీ జీర్ణం చేసుకోగల గొప్ప జీర్ణశక్తి ఉంటుందన్నమాట.
అంటే మనం చేసే పనిలో మంచి వచ్చినా చెడు వచ్చినా, చిన్న చెడు వచ్చినా పెద్ద చెడు వచ్చినా, చిన్న మంచి వచ్చినా పెద్ద మంచి వచ్చినా, ఏ రకంగా వచ్చిన ఫలితాలు వచ్చినా కూడా వాటన్నిటిని మనం తట్టుకొని ముందుకు సాగేటువంటి శక్తిని ఆ యొక్క పెద్ద ఉదరం లంబోదరుడు అంటారు కదా, ఆ లంబోదరం తెలియజేస్తుంది అనమాట. అలాగే ఈ వినాయకుడికి వాహనం ఎలుక చిన్నది, అంటే అది పోయి తక్కినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆహారాలను తినేయడం, వాటిని పాడు చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. అలా వేరే వాళ్ళను, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను అనవసరంగా కెలికి వాళ్ళ విషయాలను పాడు చేసి వాళ్ళకు దుఃఖం కలిగించేటువంటి మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు భావోద్వేగాలను ఈ ఎలుక సింబలైజ్ చేస్తుంది అన్నమాట. అట్లాంటి దాని మీద మనకు ఆధిపత్యం ఉండాలి. అంటే మనలో మనుషులం కాబట్టి ఎప్పుడప్పుడు అలాంటి కొన్ని ఆలోచనలు రావడం సహజం, కానీ వాటి మీద మనం ఆధిపత్యం ఉండి వేరే వాళ్ళ జీవితాలు దానివల్ల పాడు కాకుండా చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితే గణేశుడి ఆకారంలోనే మనకు ఎన్నో రకమైనటువంటి సూచనలు కనపడతాయి. అందువల్ల మనం ఏదన్నా కొత్త పని మొదలు పెడుతున్నా, కొత్త ప్రాజెక్టు తీసుకున్నా కూడా ఈ రకమైన, అంతేకాకుండా గణేశుడి రూపం చూసినట్లయితే అది అటు మనిషి కాదు, ఇటు ఏనుగు కాదు, ఒక వినూత్నమైన సృజనాత్మకమైనటువంటి రూపం. అంటే ఏంటంటే ఆ క్రియేటివిటీ అనేది ఉండాలి. మనం ఏ పని చేసినా కూడా ఆ సృజనాత్మకత అనేది ఉంటే ఏ పని అయినా కూడా సఫలం అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనమాట. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే మామూలుగా మనిషి అంటే మనిషిలాగే ఉంటాయి, ఏనుగులాగే ఉంటాయి, అది నార్మల్ థింకింగ్. అలా కాకుండా ఆ రెండింటిని కలపడంలో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది మనకు కనపడుతుంది. అలా మనం ఏ పని మొదలు పెట్టినా కూడా దాంట్లో సృజనాత్మకత ఒకటి, రెండోది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, ఆ రెండు ఉన్నట్లయితే ఏ పనైనా కూడా సఫలమవుతుంది. అందువల్ల గణేశుడుని పూజ చేయటము అని అంటే ఈ గణేశుడి యొక్క ఆకారంలో ఉన్నటువంటి తత్వాన్ని మనం ఆకళింపు చేసుకొని వాటిని అమల్లో పెట్టడం అన్నమాట. అదే నిజమైనటువంటి వినాయక వ్రతం. రెండవది ఏంటంటే ఈ వినాయక వ్రతంలో తక్కిన పెద్ద పెద్ద ఫలాలు, కమలాలు, రకరకాల గొప్ప వస్తువులు తెచ్చి చెయ్యరు పూజ. ప్రకృతితో దొరికేటువంటి గడ్డిపోచ అట్లాంటివి వాటితో చేస్తారు. అంటే ప్రకృతితో మమేకమై ప్రకృతితో సహజీవనం చేస్తూ ఈకో ఫ్రెండ్లీగా ఉండమనేటువంటి మరొక గొప్ప ఇది ఈ వినాయక వ్రతంలోనూ గణేశుడి యొక్క సింబాలిజంలో మనకు కనపడేటువంటి విషయం. ఇది ఇలా ఉంచితే గణేశుడిని మనం ఒకవైపు నుంచి చూసినట్లయితే పెద్దగా ఉండే ఉదరం, తొండం, ఆ మూడు చూసినట్లయితే హిందీలో మనం ఓంకారము ఏదైతే రాస్తామో ఆ ఓంకార రూపంలో ఉంటుంది. ఓంకార రూపం. ఓంకారం అంటే ఏంటి? తస్య వాచక ప్రణవః అని. అంటే ఓంకారము పరమాత్మ స్వరూపం. అంటే ఏ పరమాత్మ నిర్గుణ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ, శబ్ద రూపంలో ఉన్నట్టు పరమాత్మ రూపం దాలిస్తే ఆ రూపమే గణేశుడు అన్నమాట. అందువల్ల గణేశుడిని పూజిస్తున్నాము అని అంటే మనం సాక్షాత్తు పరమాత్మనే పూజిస్తున్నట్టు లెక్క. అయితే మరి ఈ సింబాలిజం ఎందుకు అని అన్నట్లయితే, మామూలుగా మనం రాసేవి మనకు మైండ్ 2 పార్ట్లు ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే మనం చూసి విని ఇట్లా మనకు స్పృహలో తెలిసేటువంటిది, అది ఒక 10% మాత్రమే ఉంటుంది. అలా కాకుండా సబ్కాన్షియస్ మైండ్ అంటే ఈ స్పృహలో లేనటువంటి మైండ్ 90% ఉంటుంది. దాన్నే అంతఃచేతన అని కానీ సబ్కాన్షియస్ మైండ్ అని కానీ అంటారనమాట. ఆ అన్కాన్షియస్ మైండ్కి మనం రాసినది కానీ, చదివినది కానీ, విన్నది వీటి కంటే కూడా ఈ రూపాలు అంటే గ్రాఫిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే రేఖలు ఈ రకంగా ఉండేటువంటివి, వాటి ద్వారా మాత్రమే దానిలో మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్రహించడం జరుగుతుంది. అందువల్ల గణేశుడిని ఈ రకమైనటువంటి ఒక రూపం తయారు చేయడం ద్వారా
మన సనాతన ధర్మంలో ఋషులు మన సబ్కాన్షియస్ సైకి ఏదైతే అంతశ్చేతన ఉంటుందో ఆ అంతశ్చేతనని విజయం దిశగా ప్రోగ్రామ్ చేయడానికని ఈ గణపతి యొక్క ఆకారాన్ని ఇలా తయారు చేయటం జరిగిందనమాట. ఎందుకు ఈ అంతశ్చేతన అన్నట్లయితే, ఇప్పుడు మనం పరీక్ష రాసేటప్పుడు ఏ రకమైనటువంటి ఆన్సర్ రాయాలా ముందు అనుకోము. అది లోపల నుంచి మనకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అంతశ్చేతన నుంచి వస్తుంది. అలాగే ఏదో సడన్గా కారు నడుపుతూ ఉంటే ఏదో అడ్డం వస్తుంది, సడన్గా బ్రేక్ కొడతాం. ఎక్కడి నుంచి వస్తుంది? అది మనం ఆలోచించి చేయట్లేదు, అంతశ్చేతన నుంచి వస్తుంది. అలాగే ఒక రాగము పాడతాడు గాయకుడు, బాగుంటుంది అని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు? అంతశ్చేతన నుంచి వస్తుంది. అందువల్ల మనలో వచ్చేటువంటి చాలా సృజనాత్మకత అంతా కూడా అంతశ్చేతన నుంచే వస్తుంది. అలా ఈ అంతశ్చేతనని అద్భుతంగా ప్రోగ్రామ్ చేయడానికి ఏర్పడినటువంటిది ఈ గణేష ఆరాధన కానీ, ఈ వినాయక వ్రతం అనేది కానీ. ఇది గుర్తుంచుకుంటే మన పిల్లలు, మన మనవళ్ళు వీళ్ళందరూ అడిగే వైజ్ఞానిక సంబంధమైన ప్రశ్నలకి మనం తేలిగ్గా సమాధానం చెప్పగలుగుతాం. అంతేకాకుండా మనం ఏదో మూఢనమ్మకాలను పాటిస్తూ ఈ పూజలు చేస్తున్నామని కాకుండా ఒక వైజ్ఞానికమైన ప్రక్రియనే మనము అనుసరిస్తున్నాము అనేటువంటి ధైర్యం కూడా మనకు కలుగుతుంది.